హాయ్ ఫ్రెండ్స్, బయట వర్షం పడుతుంది కదా. మా తమ్ముడైతే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది అక్క, ఏమైనా చేయక్క అని అడిగాడు. నేనైతే మా తమ్ముడి కోసం ఇలా కారం దోశ వేసి ఇచ్చాను. చాలా బాగుంది అక్క అన్నాడు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పెనం పైన ఇలా దోశ రౌండ్గా తిప్పుకున్న తర్వాత నేనైతే కారం పేస్ట్ ఒకటి రెడీ చేసుకున్నాను. ఆ కారం పేస్ట్ ఎలా రెడీ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ప్రజెంట్ అయితే వీడియో చూడండి, దోశ ఎలా వేసాను. ఈ కారం పేస్ట్ వేసి బాగా దోశకి అప్లై చేయాలి. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత మీరు ఆయిల్ ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే పని అయితే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఆయిలే వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడటానికి దోశ. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. మా తమ్ముడైతే 5 దోశలు తిన్నాడు, ఇంకా కావాలి అంటున్నాడు. తెలుసు, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి విత్ మెజర్మెంట్తో సహా నెక్స్ట్ వీడియోలో నేను దోశ పిండి రెడీ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దోశ బాగా కాలింది. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది, తింటే ఇంకెంత బాగుంటుందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.